మనం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నప్పుడు దానికి అంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ కనుక మనం పాటించకపోతే మన అకౌంట్ యాక్టివ్గా ఉండకపోవచ్చు, క్లోజ్ అవ్వచ్చు, ఫ్రీజ్ అవ్వచ్చు. మెయిన్గా ఇంపార్టెంట్ ఈ వీడియోలో చెప్పడానికి ఏంటంటే ఏఎంఎల్, యాంటీ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్. యాంటీ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ కనుక మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో చేస్తే డెఫినెట్లీ మన అకౌంట్ ఫ్రీజ్ కానీ, క్లోజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కానీ అవుతుంది. ఏంటి అని యాంటీ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్: అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, సడన్ క్రెడిట్స్, అన్యూజువల్ క్యాష్ డిపాజిట్స్, ఫ్రీక్వెంట్ క్యాష్ డిపాజిట్స్, ఇలాంటివన్నీ జరిగితే దాన్ని యాంటీ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్గా రిపోర్ట్ అవుతాయి. అప్పుడు మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వచ్చు, క్లోజ్ అవ్వచ్చు, లేదంటే రిపోర్టింగ్ కూడా అవ్వచ్చు. సో 2026 సేవింగ్ బ్యాంక్ అకౌంట్ గైడ్లైన్స్ని కింద లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.